హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఈ వీడియోలో చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే అడుగుతున్నారు గోల్డ్ స్కీమ్ని ఎక్కడ వేయాలి, ఏది వేస్తే బెస్ట్ అనేసి. దాని గురించి అయితే ఈ వీడియోలో మనం చూద్దాము. గోల్డ్ స్కీమ్ వేసే ముందు అయితే మనం ఖచ్చితంగా చూసుకోవాల్సిన కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను. దీన్ని బట్టి మీరు ఎక్కడ వేసుకోవాలని డిసైడ్ అవ్వండి. ఫస్ట్ అయితే మనం ఎక్కడైతే వేస్తున్నామో స్కీమ్ని ఆ షాప్ మీద అయితే మనకి నమ్మకం అయితే ఉండాలి. ఎందుకంటే డబ్బులేం ఊరికే రావట్లేదు. మనం కూడా ఎంతో కష్టపడి 11 నెలలు కట్టుకుంటేనే మనం ఒక గోల్డ్‌ని తీసుకోగలము, ఆర్నమెంట్‌ని. అందుకని మనం కట్టే అమౌంట్‌కి మనకి ఆ షాప్ మీద అయితే నమ్మకం అయితే ఉండాలి. మనం చాలా వరకు న్యూస్ చూస్తూనే ఉన్నాం. చాలా షాప్స్‌లకనైతే స్కీమ్స్ కట్టించుకొని ఒక 5 మంత్స్ తర్వాత అలాగా షాపును క్లోజ్ చేసేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అందుకే చెక్ చేసుకొని నమ్మకమైన షాప్‌లో వెయ్యాలి. నెక్స్ట్ అయితే డిజైన్స్ చూసుకోవాలి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకోకుండా ఒక 11 నెలలు అయితే కట్టేస్తారు. దాని తర్వాత అయితే డిజైన్స్ బాలేవనేసి గోల్డ్ స్కీమ్‌కి మనం అనుకున్న ఆర్నమెంట్‌ని ఏదో ఒకటి తీసుకొని అయితే వచ్చేస్తూ ఉంటాము. అలా కాకుండా ఫస్ట్ మీరు కట్టేటప్పుడే డిజైన్ అయితే చూసుకోండి. ఏదైతే మీకు నచ్చుతుంది, అంటే మీరేం కొనుక్కోవాలని అనుకుంటున్నారో అది వాళ్ళ దగ్గర ఉందా లేదా, మీకు వాళ్ళ దగ్గర డిజైన్స్ నచ్చినాయా లేదా అనేసి చూసుకున్న తర్వాతే మీరు స్కీమ్లో అయితే జాయిన్ అవ్వండి. మళ్ళీ 11 మంత్స్ కట్టేసి ఆ డిజైన్ వాళ్ళ దగ్గర లేదని ఏదో ఒకటి అయితే తెచ్చుకోకండి. నెక్స్ట్ అయితే గోల్డ్‌ని వచ్చేసి గ్రామ్స్‌లో మీకు అక్యుములేట్ చేస్తున్నారా లేదంటే అమౌంట్‌లోనా? ఇప్పుడు ఈ రెండిట్లో అయితే మనకి ఎప్పుడూ కూడా గ్రామ్స్‌లో మనకి గోల్డ్ యాడ్ అయ్యేదే బెస్ట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ 11 మంత్స్ మీరు కడుతున్నారు. 5,000 రూపీస్ మంత్లీ కడితే 55,000 వస్తుంది. దానికి మీకు ఏ రోజైతే కడతారో ఆ గోల్డ్ రేట్ ప్రకారం మీకైతే గ్రామ్స్ యాడ్ అవుతుంది. ఎగ్జాంపుల్గా ఒక 8 గ్రామ్స్ అనుకోండి. అలాగే మీరు అమౌంట్తో కట్టారనుకోండి, 5,000 11 మంత్స్ కడతారు, 55,000 వస్తుంది. అమౌంట్ కానీ మీకు యాడ్ అవుతుంది 55,000. ఆ 12th మంత్ వచ్చేసి మీరు ఆ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉందో ఆ రేట్కే మీరు ఆర్నమెంట్ని అయితే తీసుకోవాల్సి వస్తుంది. అందుకని అమౌంట్ కాకుండా గ్రామ్స్లో కానీ మీరు యాడ్ చేసుకుంటూ కానీ వచ్చారంటే, సపోజ్ ఈ మంత్ మీరు కట్టేటప్పుడు 15th ఒకవేళ కానీ గోల్డ్ రేట్ తక్కువ ఉన్నింది అనుకోండి, దానికి మీకు ఎక్కువ గ్రామ్స్ వస్తాయి. అదే నెక్స్ట్ మంత్ అనుకోండి, గోల్డ్ రేట్ ఇంకా తక్కువ ఉన్నింది అనుకోండి, గ్రామ్స్ ఎక్కువ యాడ్ అవుతాయి మీకు. ఒకవేళ గోల్డ్ రేట్ ఎక్కువైనా కూడా మీకు గ్రామ్స్లోనే యాడ్ అవుతుంది. కాబట్టి మీరు గోల్డ్ ఆర్నమెంట్ని దీంట్లో అయితే ఎక్కువ తీసుకోవచ్చు. అదే మీరు క్యాష్గా యాడ్ చేస్తూ కానీ వచ్చారంటే 12th మంత్లో ఏ రేట్ అయితే ఉంటుందో ఆ రేట్కి మీరు గోల్డ్ ఆర్నమెంట్ని అయితే తీసుకోవాలి. అందుకని మీరు అమౌంట్తో కాకుండా గ్రామ్స్లో యాడ్ అయ్యేదైతేనే మనకి కొంచెం లాభం అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీరు గ్రామ్స్లో యాడ్ చేసుకున్న అమౌంట్తో యాడ్ చేసుకున్నా కానీ విఏ ఛార్జెస్ అని ఉంటాయి. ఇప్పుడు మ్యాక్సిమం చాలా గోల్డ్ షాప్స్లో ఏమి ఇస్తారంటే 100% విఏ అయితే మనం కట్టాల్సిన అవసరం అయితే ఉండదు. మొత్తం వాళ్ళే కడతారు. మనం గోల్డ్కి ఎంత పడిందో, ఎన్ని గ్రామ్స్ అయితే మనకి యాడ్ ఉన్నాయో అన్ని గ్రామ్స్కి మనం గోల్డ్ ఆర్నమెంట్ని తీసుకోవచ్చు. ప్లస్ జిఎస్టీ మాత్రం 3% కట్టాల్సి వస్తుంది. కొన్ని షాప్స్లో ఏంటంటే 18% వరకు మాత్రం మీరు కట్టాల్సిన అవసరం లేదు అంటారు. కొన్ని షాప్స్లో అయితే 50% వరకు మేము కడతాము, 50 మీరు కట్టాలి అంటారు. ఎప్పుడు కూడా 100% ఇచ్చే షాప్స్లో ఉండే గ్రామ్స్లో యాడ్ అయ్యేదైతే తీసుకోవచ్చు. కొన్ని షాప్స్లో అయితే 100% లేదు అని అనుకున్నప్పుడు 18%కైనా పోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మ్యాక్సిమం మనం తీసుకున్న ఆర్నమెంట్స్కి నేను అప్రాక్సిమేట్గా వేస్తున్నాను, ఒక 1 నుంచి 25% వరకు వేస్టేజ్ ఉంది అనుకోండి. ఇప్పుడు మీరు 18% తీసుకున్నారనుకోండి, 18% వరకు మనం కట్టాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ ఉంటుంది కదా, ఇప్పుడు 25% అనుకోండి, 18% దాకా మనం కట్టాల్సిన అవసరం లేదు. మిగిలిన 7% వచ్చేసి మనం కట్టాల్సి వస్తుంది అనమాట. అదే మీరు 50% విఏ వాళ్ళు 50 మనం కట్టాలనుకోండి, 20% వేస్టేజ్ ఉన్న ఆర్నమెంట్ మనం తీసుకుంటే 10% వాళ్ళు కడతారు, 10% మనం కడతాము. ఇప్పుడు మాక్సిమం 50% ఉండే వాటిని తీసుకొని వస్తున్నారు చాలా గోల్డ్ షాప్స్లో. కానీ ఈ 100% అలాగే 18% ఉండే ఆప్షన్స్ కానీ మీకు అవైలబుల్లో ఉంటే ఆ రెండిట్లో అయితే మీరు 100% వేస్టేజ్ లేకుండా ఇచ్చేదానికైతే వెళ్ళండి స్కీమ్కి. అది లేదు అనుకున్నప్పుడు మాత్రమే 18%కి వెళ్ళండి. ఆ రెండు కూడా లేవు అని అనుకున్నప్పుడు మాత్రమే 50%కి అయితే వెళ్ళండి. ఇవన్నీ కానీ చెక్ చేసుకొని మనం గోల్డ్ స్కీమ్ని కానీ కట్టామంటే కొంచెం ప్రాఫిట్స్ అయితే మనం ఆర్నమెంట్ని తీసుకురావచ్చు. వేస్టేజ్ ఏమీ కట్టకుండా ఓన్లీ జిఎస్టీ మాత్రమే కట్టి మనమైతే గోల్డ్ ఆర్నమెంట్ని తీసుకోవచ్చు. ఇవాళకైతే ఇదే నా వీడియో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే ట్యూన్. బాయ్ బాయ్.